బాలీవుడ్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ నటి ప్రీతి జింటా. తన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీర్ జారా, సోల్జర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా భారత్ లో ఉన్న ప్రీతి జింటా త్వరలోనే లాహోర్ 1947 అనే చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో అంతగా ప్రచారంలోకి రాని ఒక గొప్ప విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సరోగసీ ద్వారా కవలలకు తల్లి కాకముందే ఆమె 34 మంది బాలికలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రీతి జింటా అమెరికా వ్యాపారవేత్త జీన్ గుడ్ ఎనఫ్ ను వివాహం చేసుకున్న తర్వాత లాస్ ఏంజల్స్ లో స్థిరపడిన సంగతి తెలిసిందే. 2021 నవంబర్లో సరోగసీ ద్వారా జై జియా అనే కవలలకు ఆమె తల్లి అయ్యారు. అయితే అంతకు చాలా సంవత్సరాల ముందే ఆమె 34 మంది ఆడపిల్లల బాధ్యతను స్వీకరించారు. వారి చదువు, ఆహారం, దుస్తులు వంటి అన్ని అవసరాలను తానే చూసుకుంటున్నట్లు ప్రీతి గతంలో తెలిపారు. నేను 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాను. వారి చదువు నుంచి ఆహారం, దుస్తుల వరకు అన్నీ నేనే చూసుకుంటాను. ఆ పిల్లలందరి ఉత్సాహభరితమైన మాటలు వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలియదు. వారంతా ఇప్పుడు నా పిల్లలు, నా బాధ్యత. వారితో నిరంతరం టచ్ లో ఉంటాను. సంవత్సరానికి 2 సార్లు వారిని కలుస్తానని ప్రీతి జింటా ఒక సందర్భంలో తెలిపారు. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలు, ముఖ్యంగా ఆడ శిశువుల భ్రూణ హత్యలు, అనారోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతున్న పిల్లల గురించిన కథనాలు తనను తీవ్రంగా కలిసివేశాయని ప్రీతి తెలిపారు. ఈ ఆవేదనే తనను ఈ దిశగా అడుగులు వేయించిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింత మంది పిల్లలను దత్తత తీసుకోవాలనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న ప్రీతి జింటా చాలా కాలం తర్వాత సన్నీ డియోల్ తో కలిసి లాహోర్ 1947 చిత్రంలో నటించనున్నారు. ఈ వార్త ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సేవా దృక్పథంతో సమాజానికి తన వంతు సాయం అందిస్తున్న ప్రీతి జింటా నిజంగా పలువురికి ఆదర్శప్రాయురాలు.